వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. నిన్న ఇచ్చినటువంటి టెట్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకు ఎంతమంది క్వాలిఫై అయినారు అని చెప్పేసి ఫస్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో పేపర్ 2లో చూసుకున్నట్టయితే 29,601 మంది క్వాలిఫై అయినారు. దాంట్లో సర్వీస్ టీచర్లు వచ్చేసి ఎస్టీ అంటే సర్వీస్ టీచర్స్, దీంట్లో 7,820 మంది క్వాలిఫై అయినారు. వాళ్ళు పోగా 21,775 మంది మనకు మొత్తం రిమైనింగ్ క్యాండిడేట్స్ మొత్తం క్వాలిఫై అయిన క్యాండిడేట్స్. దీంట్లో ఇది వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సోషల్ వాళ్ళలో మనకు 21,840 మంది మొత్తము క్వాలిఫై అయినారు. క్వాలిఫై అయితే దీంట్లో సర్వీస్ టీచర్లు 5,128 మంది సర్వీస్ టీచర్లు ఉన్నారు. దీంట్లో లేడీస్ ఉన్నారు, బాయ్స్ టీచర్స్, లేడీస్ టీచర్స్ అందరు ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ తోటి కలుపుకొని ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఇద్దరు క్వాలిఫై అయినారు. దీంట్లో మొత్తము రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు మనకు నెక్స్ట్ డిఎస్సి రాసే వాళ్ళు 16,774 మంది మనకు ఉన్నారు. దీంట్లో రిమైనింగ్ వాళ్ళు మొత్తానికి సరే సోషల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు పేపర్ 1లో వచ్చేసి మొత్తము క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి 57,720 మంది మొత్తం టోటల్ క్వాలిఫై అయినారు రాసిన దాంట్లో. సర్వీస్ టీచర్లు వచ్చేసి 5,113 మంది సర్వీస్ టీచర్లు ఉన్నారు. వీళ్ళు 57,000లో వీళ్ళు పోగా మనకు 52,612 మంది నెక్స్ట్ డిఎస్సి రాయడానికి మనకు పేపర్ 1లో ఉన్నటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ టెట్ వెయిటేజ్ మార్క్స్ ఉన్నవి. ఎవరెవరికి ఎన్ని మార్కులు వస్తామనే దాన్ని బట్టి ఇక్కడ చూసుకోవచ్చు. 120 వచ్చిన వాళ్ళు, 80 వచ్చిన వాళ్ళు, 90 వచ్చిన వాళ్ళు, 100 వచ్చిన వాళ్ళు, మనకు 130, 140 వచ్చిన వాళ్ళు కూడా ఎంతెంత స్కోర్లు ఉన్నవి, మీ మార్కులు 143 వచ్చిన వాళ్ళు ఎన్ని మార్క్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ చూసుకోండి, మీకు సరిపోతుంది ఎంతమంది ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకు అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తము 1,09,120 మంది పాస్ అయినారు. దీంట్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, మనకు కింద పరీక్ష రాసిన వారి అభ్యర్థులు పేపర్ 1 వచ్చేసి 85,996 మంది, ఉత్తీర్ణుల సంఖ్య 50,725 మంది, ఉత్తీర్ణ శాతం 67.13%. గత అన్ని టెట్లతో పోలిస్తే ఈ టెట్ అత్యధికంగానే ఇదే మొదటిదని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే గణిత శాస్త్రంలో 79,138 మంది క్వాలిఫై అంటే పరీక్ష రాసినారు. దాంట్లో వచ్చేసి 29,601 మంది క్వాలిఫై ఉత్తీర్ణ అయినారు. ఉత్తీర్ణ శాతం వచ్చేసి 37.40%. సాంఘిక శాస్త్రం వచ్చేసి 71,353 మంది పరీక్ష రాసినారు. దీంట్లో 21,840 మంది క్వాలిఫై అయినారు. 30.61% అయిపోయినారు. గణిత సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం కలిపి 1,50,498 మంది రాస్తే 51,480 మంది క్వాలిఫై అయినారు. దీంట్లో ఉత్తీర్ణ శాతం 34.1%. ఈసారి ఏంటంటే ఇది నేను చెప్పిన న్యూస్ కూడా సరే ఇక్కడ కింద వారు ఫీజు చెల్లించిన అవసరం లేదంటున్నారు. ఈసారి టెట్ పరీక్షలకు దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం అభ్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దరఖాస్తు సమయంలో ఎన్నికల కోడ్ వలన అమలు కాలేదంట. దాని కారణంగా ఫీజు తగ్గింపు నిర్ణయంకు ఎన్నికల సంఘం అంగీకరించలేదని చెప్పేసి ప్రభుత్వం తాజాగా తెలిపింది. ఈ మొత్తంలో దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించే నియమాన్ని బుధవారం ప్రకటించింది. తాజాలో టెట్ పరీక్ష సాధించిన వారు వచ్చేసారి జరిగే పరీక్షకు ఉచితంగాను దరఖాస్తు చేసుకునే అవకాశం కనిపించే అర్హత సాధించిన వారు డిఎస్సికి ఒకసారి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలుపుతుంది. టెస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఎంతమంది క్వాలిఫై అయినారని చెప్పేసి పర్సెంటేజ్ ఉంది, ఎవరెవరు ఎంతమంది రాసినారని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ పురుషులదే పై చేయి అని చెప్పేసి టెట్లో 54.5% అర్హత సాధించినారని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్లో ఇచ్చినారు. ఇక్కడ దీన్ని నేను ఇక్కడ ఎంతమంది రాసినారని చెప్పేసి ఫస్ట్లో ఉన్న వాటిని నేను క్లియర్గా ఎంతమంది రాసినారు, ఎంతమంది క్వాలిఫై అయినారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది టీచర్ల తర్వాత ఎంతమంది డిఎస్సి రాసే అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. దీంట్లో ట్రాన్స్జెండర్లు కూడా మొత్తానికి పేపర్ 2లో 5 మంది ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. మిగతాది ట్రాన్స్జెండర్లు 2 అర్హత సాధించినారంట అని చెప్పేసి దీంట్లో పేపర్ 1లో కూడా ఉన్నారు. మొత్తంకు ఓవరాల్గా నేను ఇక్కడ చెప్పిన ఇక్కడక్కడ 5 మంది, ఇక్కడ ఒక 2 ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ టెట్లో 54% మంది ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మొత్తానికి పేపర్ కీకి సంబంధించి ఫైనల్ కీ ఇక్కడ ఇచ్చేసారండి. ఫైనల్ కీ కూడా చూసేసుకోండి. మీరు ఫైనల్ కీలో మీకు మార్క్స్ ఏమైనా ఇంప్రూవ్ అయినావా, లేకుంటే ఎక్కడ డిలేటెడ్ అయినాయి, ఎక్కడ యాడ్ స్కోర్స్ అయినవి, ఏం కథ అనేది ఫైనల్ కీస్ ఇచ్చిన ఫైనల్ కీస్ కూడా చూసేసుకోండి.
ఆల్రెడీ రిజల్ట్స్ ఉన్నవి. రిజల్ట్స్ కూడా చూసుకోండి. మీకు హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇంకొకటి అప్లికేషన్స్ కూడా మీ దగ్గర ప్రింట్ అప్లికేషన్స్ కూడా ఉండాలి. అవి కూడా ఇంపార్టెంట్సే. ఎందుకంటే డిఎస్సి టైంలో ప్రింట్ అప్లికేషన్ కూడా మీరు చేసిన అప్లికేషన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకని అంటుంటే మీరు చేసిన అప్లికేషన్లో మేల్ అని పడి ఉండొచ్చు, రేపు వచ్చే వాళ్ళు రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఫీమేల్ అని పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన సైడ్ నుంచి తప్పు ఉండొద్దు, వాళ్ళ సైడ్ తప్పు ఉన్న ప్రాబ్లం లేదు. మన సైడ్ తప్పు ఉందనుకోండి, వాళ్ళు 100% మీరు తప్పు చేసిన అంటారు. కాబట్టి అప్లికేషన్స్లో కూడా సరే పెట్టుకోండి. ఎందుకంటే కొంతమందికి మన రీసెంట్గా గ్రూప్ 4 దాంట్లో కూడా సరే ఇలాంటివి జరిగినాయి. ఎందుకంటే మనకు మెయిల్స్ అని ఉన్నాయి, అక్కడ ఇచ్చిన వాళ్ళ దాంట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఫీమేల్స్ అని వచ్చినాయి. సో కాబట్టి అది చూపెట్టడానికి మనకు ఒకటి అంటే ఏంటంటే ఒక పత్రం లాంటిది మనకు ఉంటుంది, సాక్ష్యం అనేది ఉంటుంది. కాబట్టి సో మనం అట్లాంటిది అప్లికేషన్స్ కూడా ప్రింట్ అప్లికేషన్స్ కంపల్సరీ అయితే పెట్టుకోండి. ఫైనల్కి కూడా వచ్చేసిన అవి కూడా పెట్టుకోండి, రిజల్ట్స్ చూసుకోండి. హాల్ టికెట్స్ మస్ట్ అండ్ షుడ్ హాల్ టికెట్స్ కూడా మన దగ్గర ఉంచుకోండి. ఇంకోటి ఎడిట్ ఆప్షన్స్లో అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారు, అది కూడా ఎడిట్ ఆప్షన్ చేసుకొని ఇప్పుడు స్కోర్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడిట్ ఆప్షన్స్ తోటి పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మెయిన్గా నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఏం జరగలేదండి. ఎవరికి వచ్చిన మార్కులు ఎవరికి వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చేశారు. అది ఏం నిర్ణయం తీసుకునిందో బోర్డు అనేది మనకు కూడా తెలియదు. జూలై ఎగ్జామ్స్ మటుకు జూలైలోనే 17th 100% ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. పోస్ట్ పోన్ విషయం సెకండరీ, దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ సాగించండి. ఛానల్లో ఆల్రెడీ చెప్పాను నేను, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్, జీకే సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. మరి వీడియో ఇచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ గ్రూప్ 1 కీస్ కూడా నేను రిలీజ్ చేసినారు. అవి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో నేను ఆ 2 పేపర్లని, కీ పేపర్స్ని క్వశ్చన్ పేపర్ రెండింటిని నేను పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా ఉన్నట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. డిఎస్సి నెక్స్ట్ మంచిగా అందరు రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి ఆస్పిరెంట్స్.